ఈ అమ్మాయి మళ్ళీ అనేది రీబార్న్ అయి ఉంటుంది. అలా తను అనుకుంటుంది మళ్ళీ నేను ఇప్పుడు నా ఫేట్ని అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటుంది. పాస్ట్లోనేమో ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్కి మెడిసిన్ ఇవ్వడంతో తను అనేది బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 7 years తర్వాత మీ సిస్టర్ ప్రెగ్నెంట్ అంటే ఎందుకు చంపాలని చూస్తున్నామని ఆ అమ్మాయిని అనేది బాగా కొడతారు. అలా వాళ్ళ నాన్నకి ఇంకా కోపం ఎక్కువ వచ్చి తన్ని చనిపోయే విధంగా కొడతాడు. అలా అమ్మాయి అనేది చనిపోయి మళ్ళీ అదే ఇన్సిడెంట్కి అనేది రీబార్న్ అవుతుంది. అప్పుడు వాళ్ళ సిస్టర్ నుండి నాకు మెడిసిన్ ఇవ్వనేసరికి ఈ అమ్మాయి నేను ఈసారి ఎలాగైనా తప్పించుకోవాలి, నన్ను ఎవరు ఫ్రేమ్ చేయాలనుకున్న వాళ్ళకి నేను కనిపెడతానని తను అనేది చాలా డిసైడ్ అవుతుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ సిస్టర్ హస్బెండ్ రావడంతో తను నేను డెలివరీ తెచ్చుకోవాలని ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఈ అమ్మాయి ఉండి మీరు మా సిస్టర్ దగ్గర ఉండండి నేను డెలివరీ తెస్తాను అనేసరికి తను కూడా సరే అని ఒప్పుకుంటాడు. వాళ్ళ అమ్మ కూడా హస్బెండ్ ఉంటేనే మంచిది అనేసరికి, కానీ వాళ్ళ సిస్టర్ ఏమో నువ్వు నాకు మెడిసిన్ ఇచ్చిపోమని చెప్తుంది. కానీ ఈ అమ్మాయి అనేది అంతగా పట్టించుకోదు. అలా తను అనేది పెన్నుతోటి అనేది రాస్తుంది. నువ్వు నాకు మెడిసిన్ ఇచ్చినాక వెళ్ళనేసరికి వాళ్ళ మదర్ కూడా అవును మీ సిస్టర్కి మెడిసిన్ ఇచ్చి వెళ్ళిపో అని చెప్తారు. అలా తను అనేది సరే ఇప్పుడు ఎలాగైనా నేను తప్పించుకోవాలని అనుకుంటూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఏమో చాలా క్రూయల్గానే అవుతుంది. అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ సిస్టరే కావాలని ఇదంతా ప్లాన్ చేస్తుందని అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని మెడిసిన్ తేవడానికి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అలా మెడిసిన్ బాటిల్స్ అన్ని చూసి ఆ అమ్మాయి ఆ టాబ్లెట్స్ అనేది చెక్ చేయాలని ఒకసారి ఆ టాబ్లెట్స్ అనేది స్మెల్ చూస్తుంది. అలా తను చూస్తూ ఉండేసరికి అప్పుడే తనకి స్టమక్ పెయిన్ ఉందని వాళ్ళ సిస్టర్ హస్బెండ్ అక్కడికి రావడంతో ఈ మెడిసిన్ తనకి ఇవ్వమని తననేది తీసుకుంటుంది. కానీ మధ్యలోకి ఆ అమ్మాయి వచ్చి అనేది ఆ మెడిసిన్ తీసుకొని వాళ్ళ సిస్టర్కి అనేది ఇస్తుంది. అప్పుడే అమ్మాయి అనేది బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ అమ్మాయిని అనేది కొడతారు. అప్పుడు ఆ అమ్మాయి నుండి నేను కాదు ఇచ్చింది సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఇచ్చాడు అనేసరికి తను అనేది కొడతారు. అప్పుడు ప్రెగ్నెంట్ సిస్టర్ ఏమో నా హస్బెండ్ కాదు నేను ఇది కేవలం ప్రాంక్ చేశాను అంతే, కావాల్సింటే దాంట్లో షుగర్ ఉంటుంది ఒకసారి చూడమనేసరికి తన హస్బెండ్ అనేది చెక్ చేస్తాడు. అలా దాంట్లో ఖచ్చితంగా షుగర్ ఉండడంతో ఆ అమ్మాయి అనేది మళ్ళీ ఎలా పాయిజన్ అయింది ఎందుకు నువ్వు వామిటింగ్ చేసుకున్నావు అనేసరికి తను అంటుంది నేను ప్రాంక్ చేశానని చెప్పాను కదా అని. అలా వాళ్ళందరూ అనేది నవ్వేస్తారు. అలా నవ్వేసిన వెంటనే ఈ అమ్మాయి అనుకుంటుంది ఇప్పుడు ఎలాగైనా కానీ నేను సేఫ్ అయ్యాను, మళ్ళీ ఎలాగైనా నేను ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ ఎలాగైనా కానీ మిస్క్యారేజ్ చేసుకోవాలని చూస్తుంటుంది. అలా తన ప్లాన్ ఫస్ట్ ఫెయిల్ అవడంతో మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ అనేది చేస్తుంది. అలా ఫ్యామిలీ మొత్తం లేని టైంలో నా మధ్యాహ్నం నాకు ఫ్రెష్ ఎయిర్ కావాలని వాళ్ళ సిస్టర్కి అనేది చెప్తూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి ఏం పట్టించుకోదు. అలా వాళ్ళ సిస్టర్ ఏమో ఒక బుక్లో రాసి ఫ్రెష్ ఎయిర్ కోసం నన్ను బయటికి పిలుచుకెళ్ళమనేసరికి ఆ అమ్మాయి తప్పక సరే అని పిలుచుకెళ్తుంది. అలా నువ్వు కొద్దిసేపు ఇక్కడ వెయిట్ చేయను నీకోసం వీల్ చైర్ తెస్తానని ఈ అమ్మాయి అడిగేసరికి అలాగే ఈ అమ్మాయి అనేది జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ ప్రెగ్నెంట్ అమ్మాయి ఏమో కింద పడిపోతే మా సిస్టర్ని తిడతారని చెప్తూ అనుకుంటూ ఉంటుంది. కానీ ప్రెగ్నెంట్ అమ్మాయికి తెలియదు వాళ్ళ సిస్టర్ మొత్తం సీసీ కెమెరాలు మొత్తం ఇన్స్టాల్ చేసిందని.